ప్లేస్ లో ఉన్నాడు, వీడు సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు, వీడు థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇది మనకి ఇచ్చిన స్టోరీ. ఓకేనా? అయితే ఏమంటున్నాడు, మూడవ స్థానంలో ఉన్న వ్యక్తికి 20% వీడే మూడవ స్థానంలో ఉన్నది 20% వచ్చాయి. అయితే నెక్స్ట్ ఏమన్నాడు, విజేత మరియు మొదటి రన్నరప్ ఓట్ల మధ్య వ్యత్యాసం ఉన్నాడు. అంటే వీళ్ళల్లో ఎవడోడు విజేత అవుతారు కదా, విన్నర్ అవుతారు కదా. అలాంటప్పుడు మొదటి రన్నరప్ అంటే మొదటి రన్నరప్ అంటే అందరికన్నా తక్కువ వచ్చినాడు అనమాట. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంట, విజేత మరియు మొదటి రన్నరప్ ఓట్ల మధ్య వ్యత్యాసాల మొత్తం ఎంత ఉందంట, 20% ఉందంట. 20% అంటే దీన్ని ఏమైనా రాసుకోవచ్చు మనము, ఫస్ట్ ప్లస్ సెకండ్. అంటే ఫస్ట్ వారికి ప్లస్ సెకండ్ వారికి ఇద్దరికి మధ్య వ్యత్యాసం 20%. నీకు ఇంకో విషయం కూడా తెలియాలి, వీళ్ళు ఒక్కడే కలిపి 20% అంటే వీళ్ళిద్దరు కలిపి నీకు ఏం కావాలి, ఇంకో కండిషన్ ప్రకారం 80 కావాలి. ఓకేనా? మన కండిషన్ ప్రకారం వీళ్ళిద్దరు కలిపి నీకు ఏం కావాలి, 80 కావాలి. ఎందుకు సార్ అంటే మొత్తం మనకి ఎంత అవుతుంది, ముగ్గురు కలిపి 100% అయినప్పుడు వీడు ఒక్కడే 20% అని చెప్పాడు. అంటే వీళ్ళిద్దరు కలిపి నీకు ఎంత రావాలి, మళ్ళీ నీకు 80% రావాలి. కానీ నీకు ఏమన్నాడు, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంట, ఎంత ఉందని చెప్పినాడు, 20 ఉంది అని చెప్పినాడు. ఇలాంటప్పుడు నువ్వు ఇక్కడ మనకి చూడండి ఏమన్నాడు, ఎక్స్ ప్లస్ వాల్యూ ఇచ్చిండు, దెన్ ఎక్స్ మైనస్ వాల్యూ ఇచ్చిండు, ఎంతో మంది ఇచ్చిండు, నువ్వు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, దెన్ వై ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2 అవుతుంది. ఇక్కడ ఏమైందంటే ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై 2 అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమైంది, 20 ప్లస్ 80 ఏమైంది 100. 100 బై 2 అంటే ఏమవుతుంది, 50 అవుతుంది. ఎవడు ఏ అనేవాడు 50 అవుతాడు. నెక్స్ట్ వన్ బి అనేవాడు ఏమవుతుందంటే 80 మైనస్ 20 అంటే ఏమవుతుంది, 60 అవుతుంది. 60 డివైడ్ బై 2 అంటే ఏమైంది 30 అవుతుంది. 30 అనేవాడు ఎవడు, బి అవుతాడు. ఇప్పుడు చూడండి వీడేమో 20, 50, వీడు 30, వీడు 20, మొత్తం ఏమవుతారు 100% అవుతుంది. సరిపోయిందా లేదా? అయితే నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు, ఎవరెవరు మరి డిఫరెన్స్ ఇచ్చిందంట, ఇఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ వర్డ్స్ ఆఫ్ ది ఫస్ట్ రన్నర్. ఫస్ట్ రన్నర్ అంటే ఏంటి, అందరికన్నా తక్కువ. ఓకేనా? ఫస్ట్ రన్నర్ అంటే వీడు అందరికన్నా తక్కువ. అండ్ సెకండ్ రన్నర్ అంటే సెకండ్ రన్నర్ అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఇచ్చింది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకు, 10% ఉంది. 10% is equals to 37,000 అంటే 37,000. అయితే హౌ మెనీ వర్డ్స్ డిడ్ విన్నర్ రిసీవ్. ఇంకా విన్నర్ అంటే ఎవడు, వీడే కదా విన్నర్ అంటే 50%. ఎవరికైతే వీళ్ళలో ఎక్కువ వచ్చింటాయో వాడే విన్నర్. అంటే ఇక్కడ ఏమైంది 50 is equals to how much, 1050 అయిందంటే ఏమైంది 5 టైమ్స్ అయింది. ఇక్కడ కూడా ఏం చేయాలి, 5 టైమ్స్ చేయాలి. 5 టైమ్స్ అయితే 7 5 ఎంత 35. ఓకేనా? 7 5 35, 5 3 ఎంత 15, 15 16 17 18 అంటే 185. 185 ఎక్కడ ఉంది ఆప్షన్, బి ఆప్షన్ లో ఉంది. మనకు కావాల్సిన ఆప్షన్ బి ఆప్షన్ లో ఉంది. ఓకేనా? 1,85,000. అర్థమైందా? ఇలా చేయాలన్నమాట. కొంచెం హార్డ్గా ఇస్తారు, అది ఈజీగా ఉండవు.